3 ఫేజ్ 24 గంటల కరెంట్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, రాష్ట్రంలోనే 3 ఫేజ్ 24 గంటల కరెంటు పనులు పూర్తి చేసిన మొట్టమొదటి నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్త వెల్లంటి గ్రామంలో 2,17,00,000 రూపాయలతో 3 ఫేజ్ 24 గంటల కరెంటును, పాత వెల్లంటి గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో వివాదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ మెంబర్ అల్లాబక్షు, టీడీపీ మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిత్యం అభివృద్ధి పనుల జాతర. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం నిరంతర ప్రయత్నం. ఆ నిరంతర ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు కొత్త వెల్లంటి, పాత వెల్లంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమైన గ్రామాలు. ఈ రెండు గ్రామాల్లో కూడా అనేక రకాల అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవం. ముఖ్యంగా ఏదైతే కొత్త వెల్లంటి గ్రామంలో 3 ఫేజ్ కరెంట్, 24 గంటల కరెంట్, దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం కూడా ప్రారంభోత్సవాలు జరిగిపోయినాయి. ఈ యొక్క 3 ఫేజ్ కరెంటు వల్ల 24 గంటల కరెంటు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క పనులు అధికారుల సహాయ సహకారాలతో, స్థానిక నాయకుల సహాయ సహకారాలతో, స్థానిక ప్రజల సహాయ సహకారాలతో, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ అందరి సహాయ సహకారాలతో రికార్డు స్థాయిలో పూర్తి చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఈ యొక్క పనుల విషయంలో నెల్లూరు రూరల్ నెంబర్ 1 స్థానంలో ఉండటం మనందరికీ అదృష్టంగా, మనందరికీ దక్కిన గౌరవంగా భావిస్తూ ఇంకా కూడా ఈ యొక్క గ్రామాల్లో చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు శక్తి మించి ఎంతవరకు అవకాశాలు ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసి నిధులు విడుదల చేస్తూ ఉన్నాం. చేసే నిధులు శంకుస్థాపనలో చేయటం కాకుండా శంకుస్థాపన రోజే ప్రారంభోత్సవ తేదీని ప్రకటించే కొత్త సంప్రదాయం. ఏదైతే పనులు శంకుస్థాపన చేస్తామో శంకుస్థాపన చేసిన రోజే ఇన్ని రోజుల్లో, ఇన్ని నెలల్లో ఈ పనులు పూర్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చే సాంప్రదాయం నెల్లూరు రూరల్లోనే ప్రారంభించాం. ఆ రకంగా దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా అన్ని జరిగిపోతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా ఈ ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏదైతే ఆ గిరిజన కాలనీల్లో, దళిత కాలనీల్లో ఇంటర్నల్గా కొన్ని కాలువలు అవసరం కూడా ఉంది. వాటి కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచాం. నిధులు వచ్చిన వెంటనే వాటిని కూడా పూర్తి చేస్తామని మాట ఇస్తూ మళ్ళీ చెప్తున్నా, కొత్త వెల్లంటి కానీ, పాత వెల్లంటి కానీ ఈ యొక్క గ్రామాల్లో ఏదైతే అందరికీ మనవి చేసేది ఒకటే, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ అజెండాలు. ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా అభివృద్ధి పనుల అజెండాగా పనిచేయాలని, గ్రామంలో ఎక్కడా కూడా తగాదాలకి పాల్పడవద్దని. ఎక్కడైనా గ్రామం ఉన్న తర్వాత తగాదాలు వస్తూ ఉంటాయి. పాలకాడనో, నీళ్ల కాడనో, చెట్ల కాడనో, గట్ల కాడనో, పుట్ల కాడనో తగాదాలు వస్తూ ఉంటాయి. అవే ఆ తగాదాలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే అవకాశం లేకుండా ఎక్కడికెక్కడ స్థానికంగా పెద్ద మనుషులు కూర్చొని పార్టీలకు అతీతంగా సామరస్యంగా పరిష్కరించుకోండి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.